నమస్కారం. మన శ్రీమాత క్రియేషన్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఏ పూజ చేసినా, ఏ కార్యం తలపెట్టినా మనం ముందుగా స్మరించే దైవం, తొలి పూజలందుకునే విఘ్ననాయకుడు, గణనాథుడు. అసలు భాద్రపద శుద్ధ చవితి నాడే వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి? శమంతకమని కథ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? చవితి నాడు చంద్రుని చూస్తే నిజంగా నీలాపనిందలు వస్తాయా? ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అంతేకాదు, వినాయకుడికి స్మరించే 21 రకాల పత్రి వెనుక ఉన్న మహా అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు ఏమిటి? ఇంట్లోనే సులభంగా శాస్త్రోక్తంగా వినాయక పూజ ఎలా చేసుకోవాలి? ఈరోజు మన శ్రీమాత క్రియేషన్స్ ప్రత్యేక వీడియోలో వినాయక చవితి గురించి మీరు ఇప్పటి వరకు వినని తెలియని ప్రతి ఒక్క అంశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఒకసారి పార్వతీదేవి నలుగు పెట్టుకుని ఆ పిండితో ఒక సుందరమైన బాలుడి రూపాన్ని చెక్కి దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడిని గుమ్మం వద్ద ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆదేశించింది. ఆ సమయంలో పరమశివుడు లోపలికి రావడానికి ప్రయత్నించగా తల్లి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు శివుడిని అడ్డుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన త్రిశూలధారి ఆ బాలుడిని శిరచ్ఛేదం చేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర దుఃఖంలో మునిగిపోగా పరమశివుడు ఉత్తర దిశగా తలపెట్టి నిద్రపోతున్న ఏనుగు తలను తెప్పించి ఆ బాలునికి అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అతడే మన విఘ్ననాథుడు. విఘ్నాధిపత్యం కోసం కుమారస్వామికి గణపతికి మధ్య జరిగిన పందెం మరియు గంగలో స్నానం చేసి సమస్త లోకాలను చుట్టి రావడంలో గణపతి చూపిన మాతాపితృభక్తి మన అందరికీ ఆదర్శం. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్లే ముందు మన పూజా మండపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. పూజా గదిని నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో అందమైన ముగ్గులు వేసుకోవాలి. ఒక శుభ్రమైన పీఠంపై ఎర్రటి లేదా పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై కొద్దిగా బియ్యం పరిచి పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠంపై పర్యావరణహిత మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు, 21 రకాల పత్రి, దీపారాధన కుందులు, నైవేద్యం కోసం కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు మరియు పండ్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఆచమనం చేసి దీపారాధన చేయాలి. తర్వాత ఏ పూజ అయినా పసుపు వినాయకునితోనే ప్రారంభమవుతుంది. పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని స్మరిస్తూ పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షితలు సమర్పించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు ప్రధాన మట్టి గణపతికి నమస్కరిస్తూ ఆవాహయామి అని ఆవాహన చేయాలి. ఆపై అర్ఘ్యం, పద్యం, ఆచమనీయం సమర్పించి శుద్ధోదక స్నానం సంకల్పించాలి. స్వామివారికి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షితలు మరియు పుష్పాలను సమర్పించాలి. ఇప్పుడు వినాయక చవితి పూజలో విఘ్నేశ్వరునికి చేసే ఏకవింశతి పూజ కేవలం ఆధ్యాత్మిక ఆచారమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కలిగిన ఒక గొప్ప ఆయుర్వేద ప్రక్రియ. వర్షాకాలంలో వచ్చే క్రిములు, వాతావరణ మార్పుల వల్ల కలిగే రోగాల నుండి కాపాడే సామర్థ్యం ఈ 21 రకాల పత్రులకు ఉంది. ఆ 21 రకాల పత్రుల పేర్లు మరియు వాటి ఆయుర్వేద ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటిది మాచిపత్రం. నాడీ వ్యవస్థను ఉత్తేజపరిపి చర్మ రోగాలు మరియు నరాల బలహీనత, తలనొప్పిని తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది బృహతీపత్రం. ఇది ఆస్తమా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు మరియు గొంతు సంబంధిత వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. మూడవది బిల్వపత్రం. ఇది రక్తాన్ని శుద్ధి చేసి మధుమేహం, అలసట, జీర్ణక్రియ సమస్యలకు నియంత్రణలో సహాయపడుతుంది. నాలుగవది దూర్వ. ఇది శరీరంలోని వేడిని తగ్గించి చర్మ సమస్యలు, మూత్రాశయ వ్యాధులు మరియు ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను నివారిస్తుంది. ఐదవది ఉమ్మెత్తాకు. ఇది కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధుల ఉపశమనానికి మరియు పేనుకొరుకుడు సమస్య నివారణకు దీనిని బాహ్య లేపనంగా ఉపయోగిస్తారు. ఆరవది బదరీపత్రం. ఇది రక్త శుద్ధికి, జీర్ణశక్తిని పెంచడానికి మరియు చర్మకాంతిని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఏడవది అపామార్గపత్రం. ఇది పంటి నొప్పులు, చిగుళ్ళ సమస్యలకు బెస్ట్ మెడిసిన్. అలాగే కిడ్నీ సమస్యలు, పొట్టలోని క్రిములను నివారించడంలో విశేషంగా పనిచేస్తుంది. ఎనిమిదవది తులసీపత్రం. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీబయోటిక్.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శ్వాసకోశ సమస్యలను మరియు జ్వరాన్ని నయం చేస్తుంది. 9వది చూతపత్రం. ఇది నోటిపూత, చిగుళ్ళ రక్తస్రావం తగ్గించడానికి మరియు షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. 10వది కరవీరపత్రం. ఇది చర్మ వ్యాధులు, గజ్జి, తామర నివారణకు దీని ఎక్స్ట్రాక్ట్ను బాహ్యంగా ఉపయోగిస్తారు. 11వది మరువపత్రం. దీని సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు కీటకాలను వికర్షిస్తుంది. 12వది సింధువార పత్రం, వావిలాకు. ఇది కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు మరియు తలనొప్పిని ఆవిరి పట్టడానికి లేదా కషాయంగా ఉపయోగించే దివ్య ఔషధం. 13 దాడిమి పత్రం, దానిమ్మ ఆకు. ఇది విరేచనాలు, అజీర్తి తగ్గించడంలో మరియు శరీరంలో రక్త వృద్ధికి సహాయపడుతుంది. 14 దేవదారు పత్రం. దేవదారు ఆకు చర్మ రోగాలు, శరీర దురదలు తగ్గించడానికి మరియు నిద్రలేమి సమస్యను నివారించడానికి తోడ్పడుతుంది. 15 మరుద్వక పత్రం, విష్ణుక్రాంత ఆకు. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, జ్వరం తగ్గించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. 16 అశ్వత్థ పత్రం, రావి ఆకు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మలబద్ధకం నివారిస్తుంది మరియు చర్మ కాంతిని పెంపొందిస్తుంది. 17 జాజిపత్రం, జాజి ఆకు. ఇది నోటి దుర్వాసన, పంటి నొప్పులు మరియు చర్మ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. 18 గండకీ పత్రం, సీతాఫలం ఆకు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మరియు గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. 19 సెమీపత్రం, జెమ్మి ఆకు. ఇది నోటిపూత, గొంతు ఇన్ఫెక్షన్లు మరియు చర్మ సమస్యలను నివారించడంలో ఉపకరిస్తుంది. 20 అర్కపత్రం, జిల్లేడు ఆకు. ఇది కాళ్ళ నొప్పులు, వాపులు, కీళ్ళవాతం తగ్గించడానికి దీనిని ఆముదంతో వేడి చేసి కడతారు. 21 అర్జునపత్రం, మద్ది ఆకు. గుండె ఆరోగ్యానికి అత్యుత్తమ ఔషధం, బీపీని అదుపులో ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. చూస్తారుగా 21 రకాల మూలికా పత్రులు గురించి ఆయుర్వేదం చెప్పినవి. తర్వాత దీపం వెలిగించి స్వామికి చూపించాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, పండ్లు నైవేద్యంగా సమర్పించి చివరిగా మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన దివ్యమైన కథ. గజముఖుని ఆవిర్భావం తర్వాత విఘ్నాధిపత్యం పొందిన వినాయకుడు ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు మూషిక వాహనంపై వెళ్తుండగా కాలు జారి కింద పడ్డాడు. అది చూసి ఆకాశంలో ఉన్న చంద్రుడు వెటకారంగా నవ్వాడు. దాంతో కోపించిన వినాయకుడు, ఈ చవితి నాడు నిన్ను చూసిన వారు నీలాపనిందల పాలవుతారు అని శపించాడు. ద్వాపరయుగంలో సత్రజిత్తు అనే యాదవరాజు సూర్యభగవానుని అనుగ్రహంతో రోజుకు 8 బారువుల చిత్రాన్ని ఇచ్చే శమంతకమణిని పొందాడు. ఒకరోజు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళి సింహం చేతిలో హతుడయ్యాడు. ఆ సింహాన్ని చంపి వృక్షరాజు జాంబవంతుడు శమంతకమణిని తన కూతురు జాంబవతికి బొమ్మగా ఇచ్చాడు. అయితే ఊరిలో మాత్రం శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగలించి ప్రసేనుడికి చంపి దొంగలించాడని నీలాపనింద ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడు తాను భాద్రపద చవితి నాడు నీటిలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడడం వలనే ఈ నింద వచ్చిందని గ్రహించాడు. కృష్ణుడు ఆ నిందను మాపుకోవడానికి అడవికి వెళ్ళి వెతుకుతూ జాంబవంతుని గుహకు చేరుకున్న శమంతకమణి కోసం కృష్ణుడికి జాంబవంతుని మధ్య 28 రోజుల భీకర యుద్ధం జరిగింది. చివరికి కృష్ణుడు సాక్షాత్తు ఆ శ్రీరాముడే అని గ్రహించిన జాంబవతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతి కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి తనపై ఉన్న నిందను పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవాదులు, మునులు కృష్ణుడిని ప్రార్థించగా కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయక పూజ చేసి ఈ కథను విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి చంద్రదర్శన దోషం కలగదు అని అభయమిచ్చాడు. ఒకవేళ పొరపాటున చవితి నాడు చంద్రుడిని చూస్తే ఆ నీలాపనిందలు దోషం పోవడానికి ఈ క్రింది శ్లోకాన్ని చదువుకొని పూజలో అక్షింతలు శిరస్సుపై ధరించాలి. సింహ ప్రసేనం మవదీత్ సింహో జాంబవతః హతః సుకుమారక మా రోదీస్తవ హ్యేసే సమంతకః. ఈ శ్లోకం చదవడం వల్ల ఎలాంటి అపవాదులు, నీలాపనిందలు రాకుండా వినాయకుడు కాపాడతాడు.
చూసారుగా ఎంతో ప్రశాంతంగా శాస్త్రోక్తంగా ఇంట్లోనే వినాయక పూజ ఎలా చేసుకోవాలో మరియు శమంతకమని కథా విశేషాలను ఈ వినాయక చవితి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు విజయాలు నింపాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. ఓం గం గణపతియే నమః. ధన్యవాదాలు.